అవతారాల్లో మొట్టమొదటి కొన్ని అవతారాలన్నిటినీ తీసి అంశావతారములు అని పేరు పెడతారు. అంశ అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు ఏ రూపం లేకుండా ఉండేటటువంటి భగవానుడు కేవలము కాంతి స్వరూపుడై ఉండేటటువంటి పరమాత్మ, అంతటా వ్యాపించి ఉండేటటువంటి పరమాత్మ. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఏ ఆభరణంగానూ తయారు చేయకుండా ఉన్నటువంటి మేలిమి బంగారు ముద్ద, అది ఏ ఆభరణం కాదు. ఇప్పుడు దాంట్లోంచి ఉంగరాలు చేయించారు, నామరూపాలు వచ్చి కరిగించేస్తే మళ్ళీ బంగారం. బంగారం లేకుండా ఉంగరాలు ఉండవు, ఉంగరాలు లేకపోయినా బంగారం ఉంచవచ్చు. భగవంతుడు లేకుండా నామరూపాలు ఉండవు, నామరూపాలుగా జగత్తు లేకపోయినా పరమాత్మ ఉంటాడు. అటువంటి నామరూపాలు లేనటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము ఒక కార్యక్రమాన్ని చక్కపెట్టడానికి ఒక రూపాన్ని తీసుకుంటాడు. దాన్ని అంశావతారం అంటారు. అంటే ఉదాహరణకి సృష్టి చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిగా కూర్చుంటాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు అనేటటువంటి రూపాన్ని అంశావతారము అని పిలుస్తారు. అంశావతారము అని ఒకటి ఉంటుంది. ఈ అంశావతారముగా ఏది వచ్చిందో దాని ప్రయోజనం నెరవేర్చుకోవడానికి ఉపయుక్తమైన వాళ్ళని అంశావతారాలు అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఉంటాడు. ఆయన సృష్టిని అంతటినీ చేసే ముందు మొట్టమొదట ప్రజాపతులను సృష్టి చేస్తాడు. ప్రజాపతులను సృష్టి చేసి వాళ్ళని పిలుస్తాడు. పిలిచి మీరందరూ కూడా సృష్టి చెయ్యండి అంటాడు. కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ ప్రజాపతులు. వీళ్ళు సృష్టి చేస్తారు, అనేక ప్రాణులను సృజిస్తారు వీళ్ళు. అప్పుడు మనువు మనుష్యులకందరికీ మొదటివాడై ధార్మికంగా భూమిని పరిపాలించడం మొదలు పెడతాడు. కాబట్టి అంశావతారంగా వచ్చి సృష్టి చేసేటటువంటి బ్రహ్మగారి యొక్క సృష్టి కొనసాగడానికి సమస్త ప్రాణులను ఉత్పాదించి ఆయనకి సహకరించేటటువంటి ఆయన యొక్క అంశలో వచ్చినటువంటి ప్రజాపతులందరినీ కూడా అంశావతారము అని పిలుస్తారు. ఇక మూడవది ఒకటి ఉంటుంది, దాన్ని కళావతారము అంటారు. లా కాదు, లా, కళావతారము. కళావతారం ఎందుకు వస్తుందంటే భగవంతుడు ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉంటాడు, దానికే అవతారం తీసుకుంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడానికి రావాలి. ఒక్క రావణుడైతే చంపేస్తాడు, 1,00,000 మంది రాక్షసులైతే చంపేస్తాడు, 1,00,00,000 మంది రాక్షసులైతే చంపేస్తాడు. కానీ అసలు మనుష్యులలో 90% మంది మనస్సుల్లోకి రాక్షసత్వమే ప్రవేశించేస్తే కలియుగంలో వచ్చే ప్రమాదం అది. రాక్షసులకు ఉపాధి ఉండదు, రాక్షసులకు వేరు శరీరం ఉండదు. కలియుగంలో మనుష్యుని యొక్క హృదయమునందు రాక్షసుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు మరి మనుష్యుణ్ణి మనుష్యుడిగా చేయాలంటే ఎలా? ప్రబోధం చేసేటటువంటి గురువుగా భూమి మీద తిరుగుతాడు. దాన్ని కళావతారము అంటారు. ఒక శంకరాచార్యుల వారు వచ్చారనుకోండి, ఆయన ఏదో రామచంద్రమూర్తిలాగో కృష్ణావతారంలాగో దుష్టాత్ముల్ని సంహరించడానికి ఎంతమందిని సంహరిస్తారు. అందుకని సంహార ప్రక్రియ చేపట్టాడు. మనుష్యులలో ఉన్న రాక్షసత్వాన్ని చంపుతారు. దేని ద్వారా? ధర్మని 4 చెరగులా ప్రచారం చేస్తారు. మనుష్యుల యొక్క మనస్సుల యందున్న రాక్షసుణ్ణి తరిమి మనిషిగా బ్రతికేటట్టుగా శాస్త్రాన్ని ఆధారంగా ఇచ్చి మళ్ళీ శాస్త్రమునకు పెద్దపీట వేస్తారు. అలా వచ్చినటువంటి అవతారాలకి కళావతారములని పేరు. 4వ అవతారం ఒకటి ఉంటుంది. ఆ అవతారమునకు ఆవేశావతారము అని పేరు. ఇవాళ నేను చెప్పబోయేటటువంటి అవతారం ఆ కోవలోకి వచ్చే అవతారం. ఆవేశావతారము అంటే పుట్టుక చేత అందరూ ఎలా పుడతారో అలాగే పుడతారు, కానీ భగవంతుని యొక్క ఆవేశం ఉంటుంది. భగవంతుడే వారి యందు ప్రవేశిస్తాడు, ఆ ఉపాధిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన కారణం చేత చాలు వాళ్ళు అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు కొన్నిటిని నిర్వర్తిస్తారు. ఆ భగవద్ ఆవేశం అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశాంత చిత్తులైపోతారు. ఇక అలా ఉండరు. పూర్వం ఎలా ఉన్నారో అలా ఉండకుండా ప్రశాంతంగా ఏ తపస్సో చేసుకుంటూ